వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ఈ మధ్య కాలంలో ఫ్యాటీ లివర్ అనే అనారోగ్య సమస్య గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. దాదాపు ప్రతి 10 మందిలో 5-6 మంది వరకు కూడా ఈ ఫ్యాటీ లివర్ అనే అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. అసలు ఫ్యాటీ లివర్ అంటే ఏంటి? ఈ ఫ్యాటీ లివర్ అనే అనారోగ్య సమస్య మన శరీరంలో ఉందని మనం ముందే ఎలా గుర్తించాలి? ఒకవేళ ఈ ఫ్యాటీ లివర్ అనే హెల్త్ కంప్లైంట్ మన శరీరంలో ఉందని తెలిసి కూడా నిర్లక్ష్యం చేస్తే ఆ తరువాత ఎటువంటి అనారోగ్య పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇటువంటి ఆసక్తికరమైన అంశాల గురించి తమ పూర్తి స్థాయి విశ్లేషణ అందించేందుకు ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఫార్మా రంగ నిపుణులు గోనుగుంట్ల సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సుబ్రహ్మణ్యం గారు నమస్తే సార్. నమస్కారం అండి. సుబ్రహ్మణ్యం గారు, వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. సుబ్రహ్మణ్యం గారు, రీసెంట్ టైమ్స్ లో ఈ ఫ్యాటీ లివర్ అనే అనారోగ్య సమస్య చాలా మందిలో ఉత్పన్నం అవుతుంది. చాలా మంది కూడా దీని గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. ఇందాక నేను చెప్పినట్లుగా దాదాపు ప్రతి 10 మందిలో ఒక 5-6 మంది వరకు కూడా ఈ ఫ్యాటీ లివర్ అనే అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ఏంటి అసలు ఈ ఫ్యాటీ లివర్ అంటే? ఈ ఫ్యాటీ లివర్ అనేది మనకు ఎందుకు స్టార్ట్ అవుతుంది మన బాడీలో? ఈ ఫ్యాటీ లివర్ అనారోగ్య సమస్య మనకి ఉందని తెలపడానికి ఎటువంటి సంకేతాలు మనల్ని అలర్ట్ చేస్తాయంటారు అసలు? ఇప్పుడు ఈ ఫ్యాటీ లివర్ అనేది మనకు ఆ పదంలోనే అర్థం చేసుకుంటే ఇంగ్లీష్ పదం అది. అవును. ఫ్యాట్ అంటే కొవ్వు, లివర్ అంటే కాలేయం అంటే కొవ్వుతో కప్పబడిన కాలేయం అని అనుకుందాం. ఇది 4 స్టేజ్లో ఉంటుంది. ఇది గాన ఫస్ట్ సెకండ్ స్టేజ్లో తెలుసుకొని జాగ్రత్త పడకపోతే 3rd 4th స్టేజ్కి పోతే రివర్స్ చేయలేం. ఓన్లీ డ్రగ్స్తో కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్తో మేనేజ్ మాత్రం చేయగలం. సో అర్లీగా ఉన్నప్పుడే దీని విషయంలో జాగ్రత్త పడాలి. ఒకవేళ పట్టించుకోలేదు, స్టేజ్ 1, 2, 3, 4కి వెళ్ళిపోయింది, ఫైనల్గా ఇది క్యాన్సర్కే పోతుంది, మరణానికి దారితీస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినారంటే 1947లో మనకు స్వతంత్రం వచ్చినప్పుడు కొంతమంది నిపుణులు చెప్తున్న గణాంకాల ప్రకారం ఒక 10% మంది జనాల్లో ఈ ఫ్యాటీ లివర్ ఉన్నింది. ఇప్పుడు రీసెంట్ గా చూస్తే 40% మంది జనాల్లో ఈ ఫ్యాటీ లివర్ ఉందన్నమాట. ఎవరన్నా హార్ట్ అటాక్ తో హాస్పిటల్కి వచ్చినారని అనుకోండి, వాళ్ళకి టెస్టులు చేసినప్పుడు మెజారిటీ జనాల్లో తెలుస్తుంది ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ ఫ్యాటీ లివర్ ఉందనేసి. ఈ డయాబెటీస్ తో వచ్చిన వాళ్ళకి కూడా ఆల్రెడీ ఫ్యాటీ లివర్ ఉందనేసి. లేదంటే ఇది రివర్స్ కూడా, ఒకవేళ ఫ్యాటీ లివర్ ఉందనుకో వాళ్ళలో డయాబెటీస్ వస్తుంది, వాళ్ళ హార్ట్ అటాక్ వస్తుంది, మూత్రపిండాలు కూడా దెబ్బతింటాయి. కానీ ఫ్యాటీ లివర్ అనేది మనకు ఇప్పుడు బీపీ లాగనో షుగర్ లాగనో గబక్కన తెలిసేటటువంటి ఒక విషయం కాదు. మనం బ్లైండ్ గా ఎలా అర్థం చేసుకోవాలంటే ఫ్యాటీ లివర్ ఉంది అనేసి, ఎక్కువగా లావుగా ఉన్నారనుకోండి ఖచ్చితంగా ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. అంతే. లావుగా ఉండి ఈ ప్రాసెస్డ్ ఫుడ్లు ఎక్కువగా తింటున్నారు అనుకుందాం, జంక్ ఫుడ్, బర్గర్లు, బిర్యానీలు, ఫ్రైడ్ చికెన్లు, కూల్ డ్రింకులు, బిర్యానీ, కూల్ డ్రింక్స్, ముఖ్యంగా కూల్ డ్రింక్స్, బిర్యానీ, ఇవన్నీ కానీ ఎక్కువ తింటున్నారు అనుకో ఖచ్చితంగా ఫ్యాటీ లివర్ వచ్చేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువ. ఇంకొకటి, కనీసం రోజుకి 1.5 గంట ఎక్సర్సైజ్ చేయకపోయినా కూడా ఈ ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ అనమాట. ఈ ఫ్యాటీ లివర్ వచ్చింది అని ఎలా తెలుస్తుంది అంటే మనకి ఇక్కడ కుడి పక్కన ఉంది కదా, ఈ కుడి పక్కన ఈ రిబ్స్ ఉన్నాయి కదా, రిబ్స్ కింద అప్పుడప్పుడు నొప్పి వస్తుంది. ఆ నొప్పి వచ్చిందంటే లివర్ కి ఏదో దెబ్బ కొట్టిందని మనం లోపల ఏదో తేడా కొడుతుందని మనం అర్థం చేసుకోవాలి, అలర్ట్ అవ్వాలి. అవును. లేదంటే ఎక్కువగా అలసట పడిపోతున్నారు, బాగా అలసట వచ్చేస్తా ఉంది, 4 మెట్లు ఎక్కిన ఆయాసం, ఎక్కువ అలసట వచ్చింది, దానికి కూడా వన్ ఆఫ్ ద సిమ్టమ్ ఏంటంటే ఈ ఫ్యాటీ లివర్ ఉందనేసి మనం గుర్తించాలన్నమాట. ప్రత్యేకించి స్టేజ్ 4 గురించి ఒక క్లుప్తంగా చెప్తాను. స్టేజ్ 1 సింపుల్ ఫ్యాటీ లివర్ స్టేజ్ అనమాట. అప్పుడు ఏముంటది, అక్కడ కొవ్వు ఉంటుంది ఒక రవ్వ. స్టేజ్ 2కి వచ్చేతలకి ఏమవుతుందంటే నాన్ ఆల్కహాలిక్ స్టియాటో హెపటైటిస్ అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే ఈ కొవ్వు వల్ల కొంచెం ఈ కాలియం వాపు పెరిగిందని అర్థం, వాస్తుంది అనమాట ఈ కొవ్వు వల్ల. 3వ స్టేజ్ ఏమంటారంటే ఫైబ్రోసిస్ అంటారు. ఫైబ్రోసిస్ అంటే ఏంటంటే ఈ వాపు ఎక్కువైపోయి చాలా రోజులు ఈ వాపు ఉండి లివర్ వాయడంతో పాటు కాలియం వాయడంతో పాటు దాని చుట్టుపక్కల ఉన్న రక్తనాళాలు కూడా వాసిపోతాయి అనమాట. ఫైబ్రోసిస్ స్టేజ్కి వెళ్ళిందంటే రివర్స్ చేయడం కష్టం. ఓన్లీ మేనేజే చేయగలరు, కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ తో, కొన్ని డ్రగ్స్ తో మేనేజే చేయగలరు. ఇంకా ఫైనల్ స్టేజ్ లివర్ సిరోసిస్. ఆ సిరోసిస్కి వెళ్ళిపోయిందంటే కాలియం మొత్తం ముద్దలాగా తయారైపోతుంది. వాపు వచ్చేసి ఆ కణజాలం అంతా పగిలిపోయి ముద్దలాగా తయారవుతుంది. దాని ఫైనల్ స్టేజ్ అంటారు. ఇంకా ఫైనల్ గా క్యాన్సరే. ప్రత్యేకించి 50 సంవత్సరాల వయసు దాటి ఒకవేళ ఊబకాయం ఉండి అలసట ఎక్కువ వస్తుంది, అప్పుడప్పుడు కుడి పక్కన ఈ రిబ్స్ కింద నొప్పి వస్తుందంటే
ఖచ్చితంగా ఫ్యాటీ లివర్ ఉందని చెప్పేసి గుర్తించాలి. సో ఇప్పుడు మీరు ఒక 4 స్టేజెస్ చెప్పారు కదా, ఇప్పుడు ఈ 1వ స్టేజ్ నుంచి ఈ 4వ స్టేజ్ వరకు అంటే క్యాన్సర్ ముదిరి పాకాన పడే వరకు ఎంత సమయం పట్టొచ్చు అంటారు? ఎంత టైం తీసుకోవచ్చు ఈ 4 స్టేజ్లు రీచ్ అవ్వడానికి? సైలెంట్గా ఉంటుంది. అది 5 సంవత్సరాలు పట్టొచ్చు, 10 సంవత్సరాలు కూడా పట్టొచ్చు. ఓకే. మనం చేయాల్సింది ఏంటంటే సింపుల్ ఒక్కటి గుర్తుంచుకోవాలి. మన ఊబకాయంగా ఉన్నాం అనుకోండి, ఒబేసిటీగా ఉన్నాము అని అనుకోండి, సంవత్సరానికి ఒకసారన్నా సరే లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకోవాలి. ఇప్పుడు మామూలుగా ఫ్యాటీ లివర్ టెస్టులు చేసుకోవడానికి ఒక కాస్ట్లీ, కానీ మనకు హైదరాబాద్ నగరంలో ఒక ప్రముఖ హాస్పిటల్లో గ్యాస్ట్రోఎంట్రాలజీకి సంబంధించి వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వాడుతున్నారు. అది ఎలా వాడతారంటే సింపుల్ వచ్చేసి కంప్లీట్ బ్లడ్ కౌంట్ టెస్ట్ ఒకటి చేస్తారు, దాంతో పాటు లివర్ ఫంక్షన్ టెస్ట్ చేస్తారు, తర్వాత లిపిడ్ ప్రొఫైల్ చేస్తారు, దాంతో పాటు ఈ లిపిడ్ ప్రొఫైల్ ఈ 3-4 టెస్టులు చేస్తారు. చేసి ఆ డేటాని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ఇస్తారనమాట. ఓకే. అది ప్రిడిక్ట్ చేసి చెప్తుంది వీళ్ళకి లివర్ కొవ్వుతో ఉందని చెప్పేసి. ఫ్యాటీ లివర్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటారు. అంటే ఆల్కహాల్ తాగడం వల్ల కొవ్వు వచ్చేది వేరు, ఇది ఆల్కహాల్ తాగకుండానే కొవ్వు వస్తుంది అనమాట కాలేయంలో. సో సంవత్సరానికి ఒక్కసారైనా సరే టెస్ట్ చేయించుకోవడం మంచిది. లేదు అంటే ఒకవేళ ఇప్పుడు డయాబెటీస్ ఉంది, ఖచ్చితంగా మీరు లివర్ ఫంక్షన్ టెస్ట్ అప్పుడప్పుడు చేయించుకుంటారా, ఫ్యాటీ లివర్ సంబంధించి టెస్ట్ చేయించుకుంటూ ఉండాలా. లేదు కార్డియాక్ ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళు కూడా చేయించుకోవాలా. సార్ జంక్ ఫుడ్ విషయానికి వస్తే ఈ కామర్స్ వెబ్సైట్స్, యాప్స్ వచ్చాక చాలా మంది అసలు ఇంట్లో 2 పూటల 3 పూటల వంట వండుకోవడం మానేశారు. అప్పుడప్పుడు ఈ స్విగ్గీలు జొమాటోలు కొన్ని రిపోర్ట్స్ ఇస్తుంటాయి, అంటే 1 నెల వ్యవధిలో ఎక్కువగా ఏ కస్టమర్ నుంచి ఎటువంటి ఆర్డర్స్ వచ్చాయి, ఎన్ని బిర్యానీలు వచ్చాయి. జనాలు అసలు ఇంట్లో వండుకొని తినడం అనే కాన్సెప్ట్ పూర్తిగా వదిలేశారు. అదొక ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయింది. ఈ ఆన్లైన్ ఫుడ్లు, ఈ ప్రాసెస్డ్ ఫుడ్లు స్టైల్ అని అనుకుంటారు కానీ వాళ్ళు, కానీ ఎక్కడ లేని ఇలాంటి ఫ్యాటీ లివర్ డిసీజ్ని తీసుకొచ్చి పెడుతున్నాయన్న విషయం మనం అందరం విస్మరిస్తున్నాం యాక్చువల్గా. అది ఈవెన్ స్కూల్ చిల్డ్రన్స్లో కూడా, పిల్లల్లో కూడా, స్కూల్కి పోయే పిల్లల్లో కూడా ఇంచుమించు 40% పిల్లల్లో ఫ్యాటీ లివర్ ఆల్రెడీ ఉంది. ఈ వయసులోనే వాళ్ళకి ఫ్యాటీ లివర్ ఉంటే రేపు పెద్ద అయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి? సో ఇదంతా ప్రతి ఒక్కరు గమనించాలి యాక్చువల్గా. బిర్యానీ తినే ముందు చేతిలో కూల్ డ్రింక్ సీసా లేకపోతే తాగరు, తినరు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే బిర్యానీ తిని చెయ్యి కడిగిన వెంటనే ఏ కాఫీయో టీయో కొంతమంది తాగుతుంటారు. అవును. ఈ కాఫీ టీ తాగిన తర్వాత మళ్ళీ ఇంకోటి ఏదో కూల్ డ్రింక్ తాగుతారు, ఇంకేదో పాన్ మసాలా గుట్కా ఏదో నవ్వుతారు. అంటే అసలు ఆ లోపల ఉన్న జీర్ణ వ్యవస్థ పరిస్థితి ఏంటని ఎవరు ఆలోచించట్లేదు. ఒక ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, దేశంలోని గొప్ప పేరున్న ఆయన దీన్ని తగ్గించుకోవడానికి, దీని బారిన పడకుండా ఉండడానికి కొన్ని జాగ్రత్తలు చెప్పినాడు ఆయన. ఈ సందర్భంలో మనం మాట్లాడుకోవాలి తప్పనిసరిగా. ఎందుకంటే వాళ్ళు వచ్చేసి జన్యువులకి సంబంధించి టెస్ట్ ఒకటి చేస్తారు. మన ప్రతి ఒక్కరికి ఒక జన్యు క్రమం ఉంటుంది. ఆ జన్యు క్రమం అనేది జీవితాంతం మారదు. అది ఆ జన్యు క్రమాన్ని ఆధారంగా చేసుకొని ఒక ప్రిడిక్షన్, అంటే కాబోయే 10 సంవత్సరాల్లో నీకు డయాబెటీస్ వస్తుందా, ఫ్యాటీ లివర్ వస్తుందా, క్యాన్సర్ వస్తుందా ప్రిడిక్ట్ చేస్తారనమాట. అదొక 5,000 రూపాయలు ఎంత అవుతుందంట. అది అలాంటి టెస్టులు చేసుకోమని ఎంకరేజ్ చేస్తున్నారు. తర్వాత వైద్య రంగంలో జరుగుతున్న విప్లవాత్మక మార్పుల గురించి కూడా చెప్పినాడు అనమాట. రాబోయే రోజుల్లో ఎలాంటి మార్పులు వస్తాయి, ప్రజలకు ఇది మేలు చేసేది అది, వాటిల్లో చెప్తూ ఒక కొత్త రకమైన థెరపీ గురించి చెప్పినాడు ఆయన. ఏంటంటే మలం క్యాప్సూల్, మలంతో మందు అనమాట. దాన్ని క్రాప్స్యూల్స్ అంటారంట. క్రాప్స్యూల్స్ అనేసి అంటే రీసెర్చ్ జరుగుతుంది, మంచి ఫలితాలు వచ్చినాయి తొందరలో. అంటే అది ఆల్రెడీ వాడడం మొదలుపెట్టినారు కొంతమందిలో. అమెరికాలోను, ఇండియాలో వచ్చి ఓన్లీ హైదరాబాద్లోని ఈ ఇన్స్టిట్యూట్లోనే జరుగుతుంది. అది ఇంకెక్కడ జరగట్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లావుగా ఉన్నారనుకో, ఏం చేసినా లావు తగ్గట్లేదు. సన్నగా ఉండరనుకో, వాళ్ళ మలం నుంచి క్యాప్సూల్ తయారు చేస్తారు. మలంతో కూడా క్యాప్సూల్, మలం నుంచి అంటే క్యాప్సూల్ గా ఇస్తే కాదని చెప్పేసి దాన్ని పౌడర్ గా మారుస్తారనమాట. దాన్ని పౌడర్ గా మార్చి లావు గుండె వాళ్ళకి దీన్ని ఇస్తారు. అంటే ఇంటానికి కొంచెం ఎబ్బెట్టుగా ఉంటదే కానీ దీనివల్ల చాలా మంచి ఫలితాలు వస్తున్నాయి. ఆ మలం నుంచి కొంత బ్యాక్టీరియాని వాటిని సపరేట్ చేసి దాన్ని పౌడర్ గా మార్చి లావుగా ఉండే వాళ్ళకి ఇస్తారనమాట 1 సంవత్సరం పాటు. అప్పుడు ఈ లావుగా ఉన్న వాళ్ళు సన్నగా తయారవుతారు. అమెరికాలో ఇంకొక పరిశోధన చేస్తున్నారు. అల్సరేటివ్ కొలైటిస్ ఉన్నటువంటి ఒక వ్యక్తికి, ఆరోగ్యకరమైనటువంటి ఒక వ్యక్తి మలం నుంచి క్యాప్సూల్ అంటే పౌడర్ లాగా తయారు చేసి ఈ అల్సరేటివ్ కొలైటిస్ ఉన్న వాళ్ళకి ఇస్తే అల్సరేటివ్ కొలైటిస్ పోయింది. కానీ మనిషి వచ్చేసి కొంచెం లావుగా వచ్చినారు. అంటే ఈ మలం ఎవరి దగ్గర అయితే తీసుకున్నా ఆయన కొంచెం లావుగా ఉంటాడు అనమాట. సో దీన్ని బట్టి వాళ్ళకి ఏం అర్థమైంది అని అంటే, మలం నుంచి క్యాప్సూల్ తీసి మనుషులను మార్చడం ద్వారా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డయాబెటీస్ లేదు, ఒక 70 సంవత్సరాల వయసు ఉంది, ఆయనకి డయాబెటీస్ లేదు,
ఆయన మలం నుంచి క్యాప్సూల్ తయారు చేసి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇస్తే డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు ఇంకొక 60 సంవత్సరాలు వయసు ఉంది ఒక వ్యక్తికి, బ్లడ్ ప్రెషర్ ఏమీ లేదు, ఆ మనిషి మలం నుంచి క్యాప్సూల్ తయారు చేసి పౌడర్ తయారు చేసి బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి ఇచ్చినారనుకో వాళ్ళకి బీపీ తగ్గిపోతుంది. సో ఇలాంటి పరిశోధనలు మన హైదరాబాద్లో ఒక పేరెన్నికగలిగినట్టు ఒక హాస్పిటల్లో జరుగుతూ ఉంది. ఆ డాక్టర్ గారు వచ్చేసి ఇంచుమించు 1100 పేపర్లు ఆయన పబ్లిష్ చేసిన రీసెర్చ్ పేపర్లు, చాలా గొప్ప వర్క్ జరుగుతూ ఉంది. అందులోనూ హైదరాబాద్ హాస్పిటల్, హైదరాబాద్ బేస్డ్ హాస్పిటల్ అది, పేరునికి కలిగిన గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అది. సో అలాంటి దాంట్లో జరగడం అన్నది ఒక గొప్ప విషయంగా చూడాలా. ఏది ఏమైనప్పటికీ జనాలు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రాసెస్డ్ ఫుడ్లు, కూల్ డ్రింక్స్, స్ట్రెస్ వీటన్నిటికి దూరంగా పోయి ఈ లివర్కి కొవ్వు పట్టడం అనే దాన్ని తగ్గించుకోవాలా. రాబోయే రోజుల్లో ఈ పరిశోధనలన్నీ ముమ్మరంగా ఊపందుకొని అవి 10 మందికి అందుబాటులోకి వచ్చినాయంటే చాలా మందికి మంచి జరిగేటటువంటి ఒక అవకాశం ఉంది. కానీ సైలెంట్ గా ఈ ఫ్యాటీ లివర్ అన్నది చాలా మందిని వేధించేటటువంటి సమస్య. ఇక మీదట జనాలు తేరుకొని డాక్టర్ల దగ్గర కలిసి, సార్ నాకు ఏదైనా ఫ్యాటీ లివర్ ఉందా చెక్ చేయండి. ముఖ్యంగా లావుగుండేవాళ్ళు, ప్రాసెస్డ్ ఫుడ్ తినేవాళ్ళు, డయాబెటీస్ ఉన్నవాళ్ళు, హార్ట్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు కూడా. ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుందంటే ఫ్యాటీ లివర్ ఉంది, డయాబెటీస్ వస్తుంది, బీపీ వస్తుంది, హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ వస్తాయి, మూత్రపిండాలు దెబ్బతింటాయి. లేదా డయాబెటీస్ ఉంది వాళ్ళకి ఫ్యాటీ లివర్ వస్తుంది, లేదా హార్ట్ డిసీజెస్ ఉన్నాయి వాళ్ళకి ఫ్యాటీ లివర్ వస్తుంది, మూత్రపిండాల సమస్యలు ఉన్నాయి వాళ్ళకి ఫ్యాటీ లివర్ వస్తుంది. సో ఈ రెండు ఇంటర్లింక్డ్ అనమాట. చివరిగా మీరు చెప్పారు కదా మలంతో క్యాప్సూల్ అంటే, ఇప్పటివరకు క్యాప్సూల్స్ మందులు అనేవి వివిధ రకాల మొక్కల నుంచో, వివిధ రకాల కాయగూరల నుంచో, పండ్ల నుంచో, చేపల నుంచో, లేదంటే వివిధ రకాల జంతువుల నుంచి ఇప్పటి వరకు మనం క్యాప్సూల్స్ కానీ మెడిసిన్స్ కానీ తయారు విన్నాం. బట్ మలం నుంచి కూడా ఒక ఉపయోగకరమైన బ్యాక్టీరియాని సేకరించి, ఆ బ్యాక్టీరియా ఇప్పుడు మీ కడుపులో ఉన్న బ్యాక్టీరియా అదే సేమ్ బ్యాక్టీరియా నా కడుపులో ఉండదు. అంటే అది ఒక్కొక్కర శరీరంలో ఒక్కో రకంగా ఉంటుంది బ్యాక్టీరియా. అంటే ప్రోబయాటిక్స్ అంటాం మనం. అంటే బ్యాక్టీరియా మన శరీరంలో ఎట్లుంటుంది అంటే ఒక 15% బ్యాడ్ బ్యాక్టీరియా, 85% గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. మనకు యాక్చువల్గా మనం చూస్తే మనం బ్యాక్టీరియాలను మోసేటటువంటి ఒక షిప్, మన సెల్ కన్నా కూడా మన శరీరంలో బ్యాక్టీరియాలు ఎక్కువ ఉంటాయి. అవును. సో ఈ బ్యాక్టీరియాలను గుర్తించడం ద్వారా, ఒకవేళ మీ కడుపులో మంచి బ్యాక్టీరియా లేదు, దానివల్ల కొన్ని సమస్యలు వస్తున్నాయి, వేరే మంచి బ్యాక్టీరియాని మీ కడుపులోకి పంపించడం ద్వారా మీకున్న ఈ ఆరోగ్య సమస్యల్ని నియంత్రించవచ్చు. సో ఇలాంటి రీసెర్చ్ ఒకటి జరుగుతూ ఉంది హైదరాబాద్లో, ఆ ఇన్స్టిట్యూట్లో. తొందరలో అందరికి మంచి జరగాలని కోరుకుందాం. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు మన చేతిలో ఉన్న విషయాలు ఏంటంటే ఇలాంటి ప్రాసెస్డ్ ఫుడ్లు, కూల్ డ్రింక్స్, తర్వాత ఆల్కహాలు ఇవన్నీ తగ్గించి ఈ ఫ్యాటీ లివర్ బారిన పడకుండా జీవన విధానాన్ని మార్చుకొని ఎక్సర్సైజ్ ముఖ్యంగా చేయాలి. సంవత్సరానికి ఒకసారి డాక్టర్లను కలిసి ఒకసారి టెస్ట్ చేయించుకోవడం ద్వారా రాబోయే కాలంలో వచ్చేటటువంటి ఇలాంటి ఆరోగ్యకరమైన సమస్యల బారిన పడకుండా వాళ్ళు కాపాడుకునే అవకాశం ఎంతైనా ఉందన్నమాట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సుబ్రహ్మణ్యం గారు. థ్యాంక్ యూ విష్ణు గారు. ఈ ఫ్యాటీ లివర్ అనే అనారోగ్య సమస్య అసలు ఎందుకు వస్తుంది, దీన్ని గుర్తించిన తర్వాత వెంటనే ఎటువంటి వైద్యం చేయించుకోవాలి, ఒకవేళ దీన్ని కనుక నిర్లక్ష్యం చేస్తే ఇంకా ఎటువంటి అనారోగ్య సమస్యలకు దారితీస్తుందనే అంశం గురించి చాలా చక్కగా మీ విశ్లేషణ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.